హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వైజాగ్లో విజిట్ చేసిన ప్రతి ప్లేస్ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్, టీటీడీ వాళ్ళదే. సో ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ నార్మల్గా ఇది ఋషికొండ ఆపోజిట్లో ఉంటుందండి. సో చూస్తున్నారా, సో ఈ ఆర్చ్, ఈ ప్లేస్ ఏంటంటే నార్మల్గా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ అంతా కొండ మీదకి వెళ్ళాలి. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఈవెన్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందండి. అసలు గుడి అయితే అంత పెద్దది అంటే చెప్పుకునేంత పెద్దది కాకపోయినా సో చాలా బాగుంటుంది. గుడి అయితే చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుందండి. సో చూస్తున్నారు కదా. సో ఇంకా రోడ్స్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి. సో నాకు తిరుపతికి వెళ్ళినంత ఫీలింగ్ వచ్చింది. సో ఇక్కడ చూస్తున్నారా, ఇది ఎంట్రన్స్. నార్మల్గా ఈ గుడి ఎంట్రన్స్ ఇది. రష్ మరీ అంత ఎక్కువ లేరు కానీ బట్ టెంపుల్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి, అంటే పార్కింగ్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళే దారి ఇది. ఇంకా ఇక్కడేమో బ్యాక్ సైడ్ ఇది. యాక్చువల్గా టెంపుల్ లోపల అయితే ఫోన్ అలో లేదండి, ఓన్లీ ఫ్రంట్ దాకే అలో ఉంది. ఇటు వెంకటేశ్వర స్వామి, జై శ్రీరామ్ కాదు. ఇంకా ఇది ఎంట్రన్స్. ఇక్కడ పాదాలు ఉంటాయి, ఇక్కడ పూజ చేసుకొని మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. సో చూస్తున్నారు కదా, మేము వెళ్ళే టైం వచ్చి 3:30 అయింది. సో ఆ టైంకి వెళ్ళాం. సో ఇక్కడ నుంచి ఇది మొత్తం గీతం కాలేజ్. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్ లోపల మనకి ఫోన్ అలో లేదు కాబట్టి నేను ఎంట్రన్స్ ఆ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి అయితే నేను వీడియో తీశాను. సో చూస్తున్నారా, చాలా బాగుంది. అండ్ రష్ కూడా అంత ఎక్కువగా ఏం అనిపించలేదు. సో చాలా మంచిగా అనిపించింది. ఏం లీవ్స్? అది లీవ్స్ కాదు, అది కూడా ఫ్లవర్సే. రే పళ్ళు లోపల పెట్టరా గాడిదా. సర్లేండి, వదిలేసి వెళ్ళిపోండి, వదిలేసి వెళ్ళిపోతారా. సో ఇంకా ఈ గుడి కంప్లీట్ చేసుకొని తర్వాత మేము ఋషికొండ బయలుదేరాము. సో ఇది అండి ఈ వీడియో. నార్మల్గా టెంపుల్ చెప్పుకునేంత పెద్దది కాకపోయినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. వీకెండ్లో ఒకసారి ఎవరైనా వైజాగ్ వచ్చిన వాళ్ళు, అంటే వైజాగ్ లోకల్ వాళ్ళకి తెలుసు, బట్ కాకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళకి తెలియదు కదా. సో విజిట్ చేస్తే కనుక చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, మైండ్ కూడా బాగా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అండ్ ఇది వాళ్ళ వీడియో అండి. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.